జిల్లా జగ్గేపేట మండలం గరికపాటిలోని డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్ర వేదికగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత మరియు అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధుల విడుదల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగ్గేపేట ఎమ్మెల్యే రాజగోపాల్ మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే రైతులకు వివిధ సంక్షేమ పథకాలను రైతులను పారదర్శకంగా అందిస్తున్నామని వివరించారు. తప్పకుండా మనకున్న పనుల్లో 10% తప్పకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలి. మనం కూడా వాడక తగ్గించాలి. నాణ్యం అదేవిధంగా బయోపెట్లేదు కూడా వాడుతుంది. తప్పకుండా మనతో పాటు సమాజం మారుతున్నప్పుడు చేద్దామని తెలియజేస్తూ ఇంకేమైనా రైతులు మాట్లాడచ్చు. డౌట్స్ కూడా క్లారిఫై చేస్తారు. ఇంకా మాట్లాడి కూడా చెప్పారు. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా పూర్తిగా అధికారులు పూర్తిగా మీకు అర్థమయ్యేదని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా భూమి సంరక్షించుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రైతాంగం లాభదాయంగా ఉండే విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను. జై కిసాన్ తీసుకోవాలి. మనకు బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పండి. అందరికీ నమస్కారం. నమస్కారం. చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం నేను వ్యవసాయం చేశాను. ప్రతి పంటలు కూడా పండించా. పొట్టకాయ పండించా, కాకరకాయ పండించా, దోసకాయ పండించా, మిర్చి పండించా, వరి పంట పండించా. కూడా ఆ రోజుల్లో బండి పోరు పోసిన రోజులు ఉన్నాయి.